కుంభమేళాపై పిచ్చి ప్రేలాపనలు చేశాయంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కుంభమేళా ఆదాయం దేశ జీడీపీ వృద్ధికి ఎంతో దోహదం చేసిందన్నారు ముఖ్యమంత్రి. ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం చేసి వెళ్లిన 66 కోట్ల మంది తన్మయత్వంలో ఉన్నారన్నారు యోగి ఆదిత్యనాథ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా గ్రాండ్ గా ముగిసిన యూపీలో మాత్రం ఇంకా దాని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కుంభమేళాపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. కుంభమేళాను ఎలాంటి లోటుపాట్లు లేకుండా దేశం గర్వించేలా నిర్వహించామని చెప్పారు. కుంభమేళా నిర్వహణతో అటు రాష్ట్ర ప్రభుత్వానికే కాదు యూపీలో ప్రజలు, వ్యాపారాలు ఆర్థికంగా లాభపడ్డారని చెప్పారు. ప్రయాగ్రాజ్ లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్వాదీ పార్టీ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నావికుల కుటుంబం సక్సెస్ స్టోరీ చెప్పారు. ఓ కుటుంబానికి 130 బోట్లు ఉన్నాయని, 45 రోజుల మహాకుంభమేళా సమయంలో వాళ్ళు 30 కోట్లు సంపాదించారని, అంటే ప్రతి బోటుపై 23 లక్షల రూపాయలు వచ్చాయని, అంటే ప్రతిరోజు వాళ్ళు 52,000 వరకు సంపాదించారని అసెంబ్లీ సాక్షిగా సీఎం వెల్లడించారు. नाविक परिवार जिनके पास 130 नौकाएं थी, 45 दिनों की अवधि में इन लोगों ने शुद्ध बचत की है 30 करोड़ रुपए की। एक नाव ने 45 दिनों में 23 लाख रुपए की बचत की है, कमाई की है। प्रतिदिन के अगर आप उनकी बचत देखेंगे तो यह लगभग 50 से लेके 52,000 पर डे की उनकी इनकम थी एक नाव की। మహాకుంభమేళా కోసం 7,500 కోట్ల పెట్టుబడి పెడితే వివిధ రంగాలకు సుమారు 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు సీఎం వెల్లడించారు. హోటల్ పరిశ్రమకు 40,000 కోట్లు, ఆహార నిత్యావసరాలకు 33,000 కోట్లు, రవాణాకు 1.5 లక్షల కోట్లు, మతపరమైన కార్యక్రమాలకు 20,000 కోట్లు, విరాళాల రూపంలో 660 కోట్లు, టోల్ ట్యాక్స్ రూపంలో 300 కోట్లు, ఇతర ఆదాయం రూపంలో 66,000 కోట్లు వచ్చినట్టు సీఎం యోగి అసెంబ్లీలో తెలిపారు. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి వచ్చిన 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తే ఒక్క నేర ఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. వేధింపులు, కిడ్నాప్లు, దొంగతనం, మర్డర్ లాంటి ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు యోగి ఆదిత్యనాథ్.